దేవుడు ప్రేమమయుడు. ఆయన ప్రేమ చూపెట్టడం బట్టే మనం దేవుని దగ్గరికి చేరాలి. ఆయన కృప చూపెట్టడం బట్టే మనం పరలోకానికి వారసులమయ్యాం. ఆయన త్యాగం లేకపోతే మన పాపాలు కడిగివేయబడపోయేటి. మనం ఇంకా పాప స్థితిలోనే గిల్టీ ఫీలింగ్తో, ఇంకా ఏదో దిగులతో, వేదనతో బాధపడుతూనే ఉండేవాళ్ళు. దేవుని ప్రేమ ఎట్లాంటిదో మనం చూద్దాం. లూకా 15:11-24 వరకు. ఈ స్టోరీలో ఇద్దరు కొడుకులు, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటారు. ఆ ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుడు లోకాశలకు పడిపోయి, అంటే లోకానికి కొంచెం ప్రేరేపితమై తండ్రిని ఏం చెప్తారంటే, నా ఆస్తి అంతా నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళి నా జీవితం మీద నేను జీవిస్తా, నాకు నీ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు అన్నట్టుగా చెప్పి ఆస్తిని అంతా అడుగుతారు అన్నట్టు. ఆస్తిని అడిగినప్పుడు తండ్రి ఏం చేస్తాడు, తండ్రి తనకు వచ్చే ఆస్తి అంతా ఇచ్చేసి సరే నీ ఇష్టం అన్నట్టుగా చెప్తాడు. కానీ ఈ కుమారుడు ఏం చేస్తాడు, కుమారుడు ఎలాగో లోకానికి ఆకర్షింపబడ్డాడు, లోకంలో జీవించాలని అదేంటి తనకు తానుగా డిసిషన్ తీసుకొని లోకంలో పడిపోయాడు. సో వెళ్ళి తాగుడికి, అన్నిటికీ, ప్రతి ఒక్కరికి అన్నిటికీ అలవాటు పడిపోయి డబ్బులు లేకుండా చివరికి పందుల పొట్టును, అంటే పందులు తినే పొట్టును కూడా తినడానికి సిద్ధమవుతాడు. కానీ అది కూడా దొరకని పరిస్థితి వస్తుంది అన్నట్టు. అప్పుడు ఏం చేస్తాడు కుమారుడు, మళ్ళా వాళ్ళ అయ్యో నేను ఇక్కడ ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నా, ఇన్ని వేదనలు అనుభవిస్తున్నా, నాకు తినడానికి ఆహారం కూడా దొరకట్లేదు. అదే నా తండ్రి దగ్గర అయితే సమృద్ధిగా నా కూలి వాళ్ళకు, మా తండ్రి దగ్గర పనిచేసే కూలి వాళ్ళకి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది, ప్రతి ఒక్కరికి అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కానీ నేను మాత్రం ఇక్కడ కష్టాలు పడుతున్నా, ఆహారం లేక ఇబ్బంది పడుతున్నా అని తాను తెలుసుకొని బుద్ధి వస్తుంది అన్నట్టు. బుద్ధి తెచ్చుకొని వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి పశ్చాత్తాప హృదయంతో ఏమని, నా తండ్రి నన్ను క్షమించు, నేను నిన్ను మర్చిపోయి, నువ్వు నాకు ఇచ్చే అన్ని కంఫర్ట్స్ నేను మర్చిపోయి లోకానికి పడిపోయి నేను వెళ్ళాను, నన్ను క్షమించు, కనీసం నీ దగ్గర నాకు ఏదైనా ఒక చిన్న ఉద్యోగం ఇచ్చిన, మీ ఇంట్లో ఇప్పుడు తెలవనలాగా, అంటే పాములో పడిపోయినప్పుడు చూడండి మన హృదయం ఎలా మారిపోతుందో, దేవునికి మనము దూరమైనట్టుగా, దేవునికి మనం మొత్తమే అసలు దేవుడు మనల్ని మర్చిపోయినట్టుగా మన హృదయం మనల్ని అలా ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు మనల్ని మర్చిపోతున్నా అంటే అసలు మర్చిపోడు దేవుడు కదా. ఈ కుమారుడు కూడా అలాగే అడుగుతున్నాడు, ఏమని, ఇక్కడ 18, 19, 20లో ఇలా ఉంటుంది. నేను లేచిన తండ్రి యుద్ధకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగుడని కాను, నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి యుద్ధకు వచ్చాను. చూడండి, కుమారుడు ఏమన్నాడు, నేను నా తండ్రి దగ్గరికి పోయి నేను అట్లీస్ట్ ఇల్లు ఊడడానికైనా నేను పనికొస్తానేమో, ఇల్లు ఊడడానికి, లేకపోతే గిన్నె అందించేవాడికైనా సంథింగ్ దానికైనా నా తండ్రి చేర్చుకుంటాడేమో అని అనుకొని వెళ్తానన్నాడు. కానీ తండ్రి ప్రేమ చూడండి ఎలా ఉంటుందో, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చూసారా, అంటే మనం ఎన్నోసార్లు మనము పాపంలో పడిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు మనం ఏమనుకుంటాం, నా ప్రభువు నన్ను చేర్చుకోడేమో, నా ప్రభువు ఇంకా నన్ను అసలు వదిలేస్తాడేమో, నన్ను నరకంలో పడేస్తాడేమో, నా పని అయిపోయినట్టే అని అనుకుంటాం కదా. కానీ దేవుడు చూడండి మన కోసం ఇక్కడ దేవుడు తండ్రిని పోల్చి చెప్తున్నాడు. తండ్రి దేవునికి సింగులర్ అనుకోండి. సో ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు, మనం ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయంతో అడిగినామో దేవుడు మనల్ని వద్దనకుండా కాదనకుండా దేవుడు మనల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, తండ్రి కుమారుని చూసిన వెంటనే కనికరపడి తన్ని హద్దుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని చేర్చుకున్నాడు. చూసారా, అంటే తండ్రి ఏం చేస్తున్నాడు, ఇక్కడ కుమారుని కోసం వెతుకుతున్నాడు అన్నట్టుగా కూడా మనకు అర్థమైపోతుంది. కుమారుని కోసం వెతుకుతున్నాడు, ఇక్కడ తండ్రి వెతుకుతున్నాడు. కాబట్టి చూడగానే ఆశ్చర్యపోయి, అయ్యో నా కుమారుడు మనల్ని తిరిగి వచ్చాడు,
ఈ లోకంలో నుంచి లోకం చచ్చిపోయిన స్థితిలో ఉంటుంది కదా, ఆ చచ్చిపోయిన స్థితిలో నుండి కూడా నా కుమారుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మళ్ళీ వచ్చాడు. ఆయన వచ్చినందుకు తండ్రి ఎంత సంతోషిస్తున్నాడు కదా, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని. ఆయన హృదయం ఇన్ని రోజులు అసంతృప్తిగా ఉన్నది, ఇప్పుడు సంతృప్తి చెందుతుంది. అంటే దేవుడు చూడండి, మనల్ని కూడా మనం ఎప్పుడైనా లోకంలో పడిపోయినప్పుడు, ఎప్పుడైనా దేవునికి దూరం అయిపోయి నా ఇష్టం నా జీవితం మన ఆశలపైనే మనం జీవిస్తున్నప్పుడు దేవుడు ఎంత బాధపడతాడు కదా. కానీ మనం మళ్ళీ మనం తప్పు తెలుసుకొని పశ్చాత్తాప హృదయంతో మనం దేవుని దగ్గర మళ్ళీ తిరిగి చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని చేర్చుకుంటాడు. దేవుడు తప్పకుండా మనల్ని దగ్గర తీసుకొని మనం ఏదైతే కోల్పోయిన స్థితిని, మనం దేనికైతే అర్హులం కాని స్థితిని దేవుడు మనకు మళ్ళా తిరిగి ఇస్తాడు కదా. ఈ ప్యాసేజ్ మనకి ఏం చెప్తుంది? దేవుడు అపరిమితమైన ప్రేమ గలవాడు, క్షమించే మనసు గలవాడు. మనం ఎన్ని పాపాల్లో పడిపోయినా దేవుడు క్షమించని పాపం అంటూ ఏది లేదు. దేవుడు క్షమించని పాపం అంటూ ఏది లేదు. దేవుడు చూడండి, రోమన్స్ 3:23 ఇలా ఉంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కదా. దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? మహిమను ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మనము పాపం చేసి ఆ మహిమను పొందుకోలేకపోతున్నాం. అంటే దేవుడు మనకు తన మహిమని, తనతో ఉండాలని ఆ ఫెలోషిప్ని, అంటే నా కుమారుడు నా దగ్గర ఉంటే ఎంతో సంతోషిస్తాడు. ఈ లోకంలో పాపం ఉంది, ఈ లోకంలో పాపంలో మనం జీవిస్తే మనం చచ్చిన వారమే, జీవం లేకుండా బ్రతుకుతాం కదా. కానీ దేవుడు అది కోరుకుంటాడు. మనం అలా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. నాకు తెలిసి మనం అందరం తప్పైన కుమారుని పోలినవంటి వారమే కదా. తప్పైన కుమారుని పోలినవంటి వారమే. మనం లోకంలో పడిపోయాము. చూడండి, హవ్వ కూడా దేవుడు ఏదైతే వద్దు అని చెప్పాడో ఆ పన్నే తినడానికి ఇష్టపడ్డది. అంటే చూడండి, సాతాను ఇలా మనల్ని మైమరిపింప చేస్తాడు. దేవుడు ఎన్నో పనులు ఇచ్చాడు, ఎన్నో కంఫర్ట్స్ ఇచ్చాడు. కానీ మనకు దేవుడు ఏదైతే వద్దు చేయొద్దని చెప్పాడో ఆ పని మనం ఎన్నోసార్లు చేయడానికి ఇష్టపడతాం. లోకం కూడా అంతే. మనం ఇన్ని కంఫర్ట్స్ ఇచ్చినా కూడా, దేవుడు మనకి ఇన్ని మనకు సమస్తం సమకూర్చినా కూడా మనం ఎక్కడికి పోతాం? లోకంలోకే పోవాలని, లోకంలో ఏదో ఉందని, ఏదో కొత్తగా ఉంది లోకం అని మనం అనుభవించడానికి పోతాం. కానీ పాపం ఏం చేస్తే ఫస్ట్ మనల్ని ఆకర్షించి తర్వాత మనల్ని ఒక బాధకు లోన్ చేస్తాయి. మనల్ని చంపేయడానికి కూడా ఇష్టపడతాయి పాపం. సో అలాంటి స్థితిలో మనం ఉండొద్దనే మన దేవుడు కోరుకుంటున్నాడు కదా. దేవుడు మనల్ని ఎప్పుడైనా కూడా నా కుమారుడు ఎప్పుడు వస్తాడా నా దగ్గరికి, ఇలా పాపంలో పడిపోయిన నా కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు దేవుడు కదా. మనం కూడా ఎన్నోసార్లు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనం దిగులతో ఉండి ఇలాంటి దేవుడు చేర్చుకోవడేమో అనే నిరాశతో ఉంటాం. కానీ అలా దేవుడు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. దేవుడు ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిన మనల్ని చేర్చుకునే దేవుడే అన్నాడు. ఇదంతా మనకు ఎలా వచ్చింది? మనం లోకంలో వారు తెలుసుకోలేదు, కానీ మనం తెలుసుకున్నాం కదా. సో ఇదంతా ఎవరి ద్వారా వచ్చింది? మనకు దేవునితో మనం జత చేయబడ్డాం కదా. ఇన్ని కంఫర్ట్స్ పొందుకుంటున్నాం. మనం ఏదైతే కోల్పోయామో, ఏదైతే మనము అనుభవించలేకపోయామో ఆ ప్రేమను, ఇప్పుడు మనం ఆ ప్రేమను అనుభవిస్తున్నాం కదా. ఇదంతా దేని ద్వారా మనం పొందుకుంటున్నాం? కేవలం ఆయన కృప ద్వారానే. చూడండి ఇక్కడ, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఉరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలని క్రీస్తు యేసు రక్తం నందు విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాడిని నీతిమంతుడిగా తీర్చేవాడినే ఉంటకు ఆయన అలాగూ చేశాడు. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడను, క్రియ న్యాయమును బట్టియా కాదు, విశ్వాసం బట్టి కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుతున్నాం కదా. చూడండి, దేవుడు మనము
పాపంలో ఉండగా మనల్ని దేవుడు తన ప్రాణం నుంచి మనల్ని తన దగ్గరకు చేర్చుకున్నాడు. ఆయన ఒక గొర్రెపిల్లగా వచ్చి మనందరి పాపాలని క్షమించడానికి పాపం అంటూ లేదు. దేవుడు ప్రతి ఒక్క పాపాలని శిలువలో మనందరి కోసము కట్టిపడేశాడు. దేవుడు ఇంకా మన పైన పాపభారం లేకుండా దేవుడు మనల్ని ఫ్రీ చేశాడు అన్నట్టు కదా. ఇదంతా ఎవరి ద్వారా జరిగిందంటే కేవలం క్రీస్తు ద్వారానే. దేవుడే మన కోసం ఆ బలిని సిద్ధపరిచించాడు. దేవుడే ఆ బలిని మన కోసం ఇచ్చి మనల్ని పరలోకానికి వారసులుగా చేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో అప్పటి నుంచి మన స్థితి ఎక్కడ, మన పౌరసత్వం ఎక్కడ? పరలోకంలో కదా. మన సిటిజన్షిప్ పరలోకంలోనే, ఇక్కడ కాదు. మనం ఈ లోకంలో నివసించినప్పటికీ మనం పాటించాల్సిందైనా, మనం ఉండాల్సిందైనా ఎలా ఉండాలంటే పరలోకంలో ఎలా ఉంటామో, పరలోకంలో ఎలా జీవిస్తామో, దేవునితో ఆ సంబంధం కలిగి ఎలా ఉంటామో ఈ లోకంలో కూడా అలానే ఉన్నాము కదా. దేవుడు అందుకే మనల్ని పిలుచుకున్నాడు కదా. ఈ తప్పైన కుమారుని ఎలానైతే తప్పైనప్పుడు దేవుడు ఇంకా వెతికి చూస్తూ ఎప్పుడు నా కుమారుడు వస్తాడని చూశాడో, అలానే మనం దేవుని దగ్గర వెళ్ళగానే దేవుడు మనల్ని చేర్చుకున్నాడు కదా. కాబట్టి మనం ఇప్పటి నుంచి మనం ఎట్లా ఉంటున్నాం, పరలోకంలో ఎలా జీవిస్తున్నామో అలా జీవిస్తున్నాం. మనకు దేవుడు ఇప్పటికే ఎన్నో సమకూర్చాడు, ఎన్నో సిద్ధపరిచాడు, ఎన్నో కంఫర్ట్స్ని ఇస్తూ వస్తున్నాడు కదా. ఇదంతా కేవలం దేవుడు చేసిన కృపనే. ఒకవేళ కనుక మనం పాపంలోనే జీవిస్తే దేవుడు మనకి ఇవన్నీ ఇచ్చేవాడా? ఇవ్వకు. దేవునికి పాపం ఉంటే మనం పరలోకానికి అర్హులం కాదు కదా. మన దేవుడు మన పాపాలను తీసివేసి మనల్ని పరలోకానికి అర్హులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, పవిత్రులుగా చేస్తున్నాడు దేవుడు కదా మనల్ని. కాబట్టి ఇదంతా ఎవరు చేశారు? దేవుడే. దేవుని ప్రేమ ఆ శిలువలో కనబడుతుంది మనకి. దేవుని కృప, దేవుని త్యాగం, సమస్తం దేవుడు మన కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఆ నిరీక్షణ, దేవుడు మనకు చేస్తారని నిరీక్షణ, సమస్తం దేవుడు ఆ శిలువలోనే చూపెడుతున్నాడు మనకి. ఇంకా మనం కొన్నిసార్లు పడిపోయే స్థితిలో ఉంటే దేవుడిని మనం జ్ఞాపకం చేసుకొని దేవుడు ఎలాంటి తప్పులైనా, ఎలాంటి మిస్టేక్స్ అయినా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకొని దేవునితో సమాధాన స్థితి కలిగి ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.